నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు అంటారు. ఆ విషయం బాగా తెలుసుకున్నటువంటి రాజకీయ పార్టీల నేతలు వాళ్ళకి ఎవరికి అనుకూలమైన అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజున విజయవాడ విలవిలలాడటానికి, విజయవాడ జలవాడగా మారటానికి అసలు ఏమేంటి కారణాలు, ఇలాంటి పరిస్థితులు ముందు రాకుండా ఏం చేయాలి అనేటటువంటి దిశగా ఆలోచనలు చేస్తున్నారా, కన్స్ట్రక్టివ్ గా ఆలోచనలు చేస్తున్నారంటే లేనే లేదు. ఈ అంశంలో వయసులో పెద్దవాడు 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద గురుతర బాధ్యత ఉన్నది. ఆయన ఈ గురుతర బాధ్యతని గూట్లో దాచేసి ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం, ఎదుటి వాళ్ళ మీద తోసేయటం, మొదటి నుంచి అదే జీవితాన్ని ఆయన అనుభవిస్తా ఉన్నాడు, కొనసాగిస్తా ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అసలు ఇప్పుడు వచ్చినటువంటి వరదనే చూసుకుందాం. మనకి గోదావరి పరివాహక ప్రాంతానికి మనకి చాలా తేడా ఉంది. గోదావరి రెండు వైపులా ఉన్నటువంటి కట్టలు అనేవి 32 లక్షల క్యూసెక్కుల నీటిని క్యారీ చేయగలుగుతాయి. అటువంటి చోట 20 లక్షల పైగా వస్తేనే అక్కడ అప్పుడప్పుడు ఇబ్బందులు సంభవిస్తా ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో మనం గతంలో చూసాం. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొద్దిపాటి వరదకే ఆయన గుడ్డిగాడిద పళ్ళు దవ్వుతున్నారా, ఏం చేస్తున్నారు, హెచ్చరికలన్నీ ఏం చేస్తున్నారు, జలవనరుల శాఖ ఏం చేస్తుందా, నిద్రపోతుందా అని చెప్పేసి ప్రశ్నించాడు. మరి ఇప్పుడు మన కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏదైతే ఈ కరకట్టలు ఉన్నాయో అవి 10 లక్షల క్యూసెక్కుల మించి నీటిని క్యారీ చేసేటటువంటి పరిస్థితి వాటికి లేదు. 10 లక్షల పైగా నీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలకి నీరు వస్తుంది. అది బుడమేర, మున్నేర, కృష్ణానది ఎదురుదన్ని నీరా అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా 9 లక్షల క్యూసెక్కులు దాటితే కృష్ణా బ్యారేజీలో కానీ 9 లక్షల క్యూసెక్కుల నీరు దాటితే, నిలవ ఉండేటటువంటి నీరు 9 లక్షల క్యూసెక్కులకు చేరితే ఖచ్చితంగా విజయవాడ ముంపుకు గురవుతుంది. ఈ అనుభవం 2 సార్లు జరిగింది మనకి. 2005లో జరిగింది, 2009లో జరిగింది. 2005లో జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆ యొక్క ఆపద మళ్ళీ రాకుండా ఉండటం కోసం వెలగలేరు వద్ద ఒక 11 లాక్స్ తోటి, వాటినే జగన్ గారి గేట్లు అన్నారు, అదేదో పెద్ద తప్పన్నట్టుగా రాద్ధాంతం చేశారు. ఆ 11 లాక్స్ పెట్టి ఒక నీటిని అక్కడ నిల్వ ఉండే విధంగా చేయగలగటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం గురించి ఒక్కరు మాట్లాడరండి. చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం ఏంటంటే 28వ తారీఖు సాయంత్రం శనివారం నాడు ఇది కొండపల్లి దగ్గర కౌలూరు ప్రాంతంలో గండి పడిందండి. ఆ గండిని వైసీపీ వాళ్ళు వచ్చి పెట్టారేమో చూడాలి అని చెప్పేసి అంటాడు. ఏమన్నా కొంచెం మాట్లాడేదానికి ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి. కొంచెం ఉన్నా సరే ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడేదానికి. అంటే వాళ్ళ ఇళ్లకు వాళ్ళు బొక్కలు పెట్టుకుంటారా? వాళ్ళ ఇళ్ళు మునిగిపోవాలని వాళ్ళు కంతలు పెట్టుకుంటారా? మాట్లాడేదానికి కొంచెమైనా సరే ఇది ఉండాలి కదా. ఇక్కడ జరిగినటువంటి తప్పేంటో మనం చూద్దాం. జలవనరుల శాఖ ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు అలసత్వంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు ప్రశ్నిస్తారంటే తప్పు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కదా. తప్పు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏంటంటే ఆయన అధికారులను చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి భజన పరులుగా మార్చుకున్నాడు తప్ప పని చేసేటటువంటి వ్యక్తులుగా మార్చుకోలే.
పని చేసేటటువంటి వాళ్ళగా వాళ్ళని ఉంచట్లా. నన్ను పూజించండి, నాకు భజన చేయండి చాలు అనేటటువంటి వాళ్ళు కూడా మనకు ముఖ్యమంత్రి అన్నుంది, ముఖ్యమంత్రి గారికి భజన చేస్తే చాలు అనుకున్నారు. మరి లేకపోతే ఇక్కడ వెలగలేరు దగ్గర లాకులెత్తటానికి ఎత్తవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వెలగలేరు నుంచి ఆ నీరు వెళ్ళే కొల్లేరు సరస్సులో కలుస్తుంది. కొల్లేరు సరస్సులో 175 కిలోమీటర్ల మేరకు ఇది ప్రయాణం చేసి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. అయితే కొల్లేరు సరస్సులో కలిసేటటువంటి క్రమంలో మిగులు వాటర్ ఇంకా అధికంగా కానీ వాటర్ కానీ ఏమైనా ఉంటే విజయవాడ మీదకి ఎఫెక్ట్ లేకుండా ఈ లాకులను పెట్టి వాటిని డైవర్షన్ చేసి కృష్ణానదిలో కలిసే విధంగా చేశారు. కృష్ణానదికి ఆ నీరు ఆ డైవర్షన్ చేసింది 2005లో. అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు కట్టించారు. సరే, అది కృష్ణానదికి వచ్చేసరికి కృష్ణానదిలో 9 లక్షల లోపుగానే నీరు ఉండాలి. 9 లక్షల క్యూసెక్కులకు లోపుగానే నీరు ఉండాలి. దాదాపు 300 మిల్లీమీటర్ల వర్షం పడతా ఉంటే, ఒక 300 మిల్లీమీటర్ల వర్షం అంటే ఒక 100 చదరపు అడుగుల్లో 300 మిల్లీమీటర్ల వర్షం కానీ కురిస్తే ఒక క్యూసెక్ నీరు అవుతుంది. 100 చదరపు అడుగులు ఉంది. మరి ఏంటిది 3 రోజుల పాటు కురిస్తే? మరి ఆ విధంగా అంత వర్షం కురిసింది, 300 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే 100 చదరపు అడుగుల్లోనే అంత నీరు వచ్చేస్తుంది. మరి ఈ నీరంతా ఎటు పోవాలా? ఆ నీరంతా ఎక్కడికి రావాలా? నదిలోకి రావాలి. నది ఆల్రెడీ నిండుంటే ఎటు వస్తాయి నీళ్లు? అక్కడ నీళ్లు అక్కడే ఉంటాయి. అక్కడ నీళ్ళు అక్కడ ఉంది కాకుండా కొత్త నీళ్ళు వచ్చి యాడ్ అవుతాయి. ఇక్కడ తప్పేంటంటే జలవనరుల శాఖ వారు గుడ్డి గాడిద పళ్ళు తోమటం ఇక్కడ తప్పు. ఎప్పటికప్పుడు 9 లక్షల క్యూసెక్కుల దాకా నీరు రానియకుండా ఎప్పటికప్పుడు నీటిని కిందకి తరలించేటటువంటి ప్రక్రియ జరగలేదు. వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తక ముందు పరిస్థితి ఎందుకు గేట్లు ఎత్తాల్సి వచ్చిందంటే, గేట్లేమి విజయవాడను ముంచేయాలని ఎత్తల వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు గారి తప్పు కాదు, లేకపోతే ఇంకొకటి తప్పు కాదు. ఏదైతే ఈ డైవర్షన్ లో కృష్ణా నదికి వచ్చిందో, కృష్ణా నదికి వచ్చేసరికి 9 లక్షల లోపు ఉంటే 9 లక్షల క్యూసెక్ లోపు నీరు కానీ అక్కడ ఉంటే అటు వెళ్ళిపోయేది నీరు. కానీ అప్పటికే అక్కడ 11,85,000 ఈ జలవనరుల శాఖ అధికారులు చెప్పే లెక్క ప్రకారం నీరు నిలవ ఉన్నప్పుడు ఈ ఎదురుదండి వెనక్కదనేసరికి వీళ్ళు భయపడిపోయి ఆ లాకులు ఎత్తేసారు. ఆ లాకులు ఎత్తేసేసరికి ఆ నీరు మొత్తం కూడా విజయవాడ నగరాన్ని, అంతకుముందేదో సింగనగరు కొన్ని ప్రాంతాలు మాత్రమైతే ఈరోజు 49 ప్రాంతాలకు విస్తరించింది. దాదాపు 3.5 లక్షల మందిని నిర్వాసితులు చేసింది. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితికి కారణము నిర్వహణ లోపము, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము. అక్కడ లక్షల మంది హాహాకారాలు చేస్తా ఉంటే మీరు 100 మందికి ప్యాకెట్లు పంచి, లేకపోతే కొద్ది మందికి మీరు ప్యాకెట్లు పంచి మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పుకుంటే ఎట్లా అండి? ఏ మూలకు వస్తాయండి మీరు ఇచ్చేయి? ఏ మూలకి రావు. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలేసుకోవటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బుర్రమేర ఆక్రమణలు జరిగినాయి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిద్రపోతుంది అన్నారు. 2014 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వం ఎవరిదండి? మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలోనే ఆక్రమణలు జరిగినాయి. మీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆక్రమణలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్తగా జరిగినటువంటి ఆక్రమణలు ఏమీ లేవు. ఈ ఆక్రమణలు ఏదన్నా జరిగినాయి అంటే అమరావతి పేరుతో జరిగినాయి. మీరు ఆ ప్రాంతంలో తీసుకొచ్చి అమరావతి పెట్టడంతో అక్కడ భూమి విలువ పెరిగేసరికి అరే సబ్జెక్టు కన్వర్షన్ కింద పెట్టుకొని ఎవరి రాజకీయ పలుకుబడిని వాళ్ళు ఉపయోగించుకొని వాగులు, వంకలు, చెరువులకు చెందినటువంటి భూములు మొత్తాన్ని కూడా పట్టాలు తెచ్చుకొని అక్కడ ఇళ్లు కట్టేస్తే ఈ పరిస్థితి రాకేమొస్తుందండి?
దీన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారంలోకి మీరు వెళ్ళాలి అంటే ఇక ముందైనా సరే ఇప్పుడు జరిగిన దాన్ని రాజకీయం మనం చేయొద్దు. ఈ రోజున అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వం కన్నా కూడా చాలా బలంగా పనిచేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, చాలా మంది కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ప్రజలకు ఎంతో కొంత సాయం చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితులు కాకుండా అసలు వరద అనేది అంటే విజయవాడలోకి ప్రవేశించకుండా ఉండటానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమి చేయాలి? రిటైన్ వాళ్ళు ఆయన మీ ఎమ్మెల్యేనే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే విపరీతమైన కృషి చేశారు. ఏదో పునాదులు వేసి ఎందుకు ఆపేశారు? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేసేదాకా ఎందుకు తీసుకొచ్చారు? తర్వాత కరకట్ట మీద మీరు అక్రమ నివాసాలు ఎందుకుంటున్నారు? దాన్ని అక్రమ నివాసం కాదు సక్రమ నివాసం అని అన్నా రుజువు చేయండి, లేదా అక్రమ నివాసం అయితే ఖాళీ చేయండి. ఖాళీ చేసిన తర్వాత మిగతా వాటన్నిటిని కూడా కొట్టేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత చెప్పుకున్నా సరే మీ ఇల్లు మునిగిపోయింది నిజం. ఎందుకంటే మీకు సమాంతరంగా ఉండేటటువంటి మంతెన ఆశ్రమం మునిగిపోయి కనపడుతుంది. మీ దానికి విజువలైజేషన్ లేకపోయినా సరే, మీరు దాచిపెట్టినా సరే, మీ ఇల్లు మునిగిపోయి ఉండటం వల్లే మీరు మున్సిపల్ స్టేడియంలో మీ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారనేది నిజం. అక్కడి నుంచి మీరు వరద బాధితులు పరామర్శిస్తున్నారు అనేది నిజం. మీ ఇంట్లో ఎవరు లేదన్నది నిజం. మీరు భవిష్యత్తులో ఇలాంటి అసలు 11,85,000 క్యూసెక్కులు నీరు అక్కడ చేరేంత వరకు ఏం చేస్తున్నారు? ఏ గుడ్డి గాడిద పళ్ళు దోవుతున్నారు ఈ జలవనరుల శాఖ అధికారులు? తర్వాత శనివారం నాడు అక్కడ గండి పడిందండి. గండి పడిన తర్వాత కూడా మీ దగ్గర నుంచి కనీసం మైకుల్లో అనౌన్స్మెంట్ అన్నా చేశారా? ఫలానా చోట గండి పడింది, మీకు నీళ్లు వచ్చేస్తాయని చెప్పేసి వాళ్ళకి తెలియదు. ఇళ్లకు వచ్చిందాక నీళ్లు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? చేతగాని ప్రభుత్వం కాదా? పాలన లేని ప్రభుత్వం కాదా? పొగడ్తల కోసమే అధికారంలోకి వచ్చారా మీరు? బాధ్యతలు పంచుకోరా? అరే శనివారం నాడు సాయంత్రం 6:30 గంటలకు గండి పెడితే ఆ గండి బట్ట దగ్గర నుంచి కిందకి ప్రచారంలో ప్రజల్లో వచ్చింది తప్ప, అరే ప్రభుత్వ పరంగా కనీసం చిన్న అనౌన్స్మెంట్ కూడా లేనిది వైఫల్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇంకా ఏమాత్రం బిడియం లేకుండా మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి అప్పుడు బోట్ ఒకటి పెట్టాడు, ఇప్పుడు 4 బోట్లు, వాటికి వైసీపీ రంగులు ఉన్నాయి. ఇంకా మిమ్మల్ని చూస్తే ఒక రకంగా ఇంత బుకాయింపులు, ఇంత ఎదుటి వాళ్ళ మీద తోసేసినందువల్ల ఉపయోగం ఏంటండి? ప్రజలకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే మీ నేచర్ వల్ల చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇప్పటికైనా మారండి. మీకు వచ్చే నష్టమే లేదు. మీకు బ్రహ్మాండంగా 124 సీట్లు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు కదిలించలేరు. మీరు అనుకున్న ప్రకారం మీ అబ్బాయిని కూడా సీట్లో కూర్చోబెట్టుకోవచ్చు. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ ప్రజల గురించి కాస్త పట్టించుకోండి. నిజాలను కాస్త ప్రజలకు చెప్పండి. నమస్తే.